బాలు మీనానైతే ఇంక మనోజ్ అయితే బాలునైతే ఒప్పిస్తాడు. వచ్చే డీలర్ దగ్గర, పెద్ద ఆఫీసర్ దగ్గర నేను మా తమ్ముడికి 20 కార్లు దాకా ఉన్నాయి అని చెప్పి అన్నానురా అని చెప్పని అనేటప్పటికి, ఇంకా రవికి చూస్తే ఒక రెస్టారెంటే ఉంది అని చెప్పని మన గురించి చాలా గొప్పగా చెప్పాను. ఇంకా ఆ ఫంక్షన్లో నా పొరుగు తీద్దురా, మన అందరిది ఒక స్టేటస్ ఉన్నాడు కుటుంబం అని చెప్పి అన్నట్టుగా చేస్తున్నాను రా అనేటప్పటికి, ఇంకా మీనాని అలాగే శృతిని కూడా రోహిణి అలాగే ఒప్పిస్తుంది. మనందరం ఒక గొప్ప ఫ్యామిలీగా మేము చూపించబోతున్నాము, అందుకే ఈ పార్టీ అరేంజ్ చేసాము అని. ఇంకా బాలుతో అయితే మీనా అయితే ఏంటండి వీళ్ళు చేసేది, మీ అన్నయ్య అబద్ధాలు చెప్తున్నాడు కదా అంటే, సరే చెప్పాడు ఎంతైనా నా అన్నయ్యే కదా అన్నట్టుగా నేను కూడా ఒప్పుకుంటాను అని ఇంకా బాలు కూడా అంటాడు. ఇంకా రోహిణి అయితే తన ఫ్రెండ్ అయితే, నువ్వు ఇప్పుడు కానీ ఆ వీడియో కానీ బాలు దగ్గర నుంచి తీసుకోలేదు అంటే, ఈ విషయం కానీ బయటపడింది అంటే మొత్తం నాశనం అయిపోతుంది అంటే, ఇంకా మనోజు అలాగే రోహిణి అందరూ అయితే ఒక గొప్ప ఇంటి వాళ్ళ మాదిరిగా అయితే అందరూ రెడీ అవుతారు. ఇంకా ప్రభావతి అయితే తను ఒక శివగామిలాగా మొత్తం మారిపోతుంది. ఇంకా అంతా అయిపోయిన తర్వాత అందరూ ఇంకా ఆఫీసర్ అయితే వచ్చిన తర్వాత అందరికి వెల్కమ్ చెప్తూ ఉంటే, ఇంక ఈ లోపల అందరూ వచ్చేస్తారు. ఈ బాలు మీన రాలేదు ఏంటి అని చెప్పని అంటూ ఉంటే, అయినా మీ అంత రిచ్గా వాళ్ళకి రెడీ అవ్వడం రాదులే, అందుకే వాళ్ళు ఏదో లేటుగా వస్తారు అంటే, తనేమో పూలు అమ్ముకునే దానిలాగా వారేమో కార్ డ్రైవర్ లాగా వస్తాడు అని చెప్పి అనేటప్పటికి, ఇంకా ఇద్దరు రెడీ చేసి ఇంకా చట్టపట్టాలు వేసుకొని ఇద్దరు బాలు మీన వస్తుంటే, ఇంకా అసలు ఫస్ట్ యానివర్సరీ జరుపుకునే వాళ్ళకంటే కూడా బాలు మీనాది అన్నట్టుగా అయితే లుక్ బాగుంటుంది. ఇంకా ఎప్పుడు తిట్టే ప్రభావతి కూడా అయితే, బాలు ఈరోజు చాలా అందంగా ఉన్నాడు కదండి మీనా కూడా అన్నట్టుగా ఒక్కసారిగా మారిపోతుంది. అప్పుడు ఏంటత్తయ్య మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటే, అయ్యో లేదు నిజమే చెప్పా, ఎంతైనా వాడు నా కొడుకే కదా, కానీ బాగున్నాడు వాడు అని చెప్పని అనేటప్పటికి, ఇంకా అమ్మే ఆ విధంగా సర్టిఫికేట్ ఇచ్చేటప్పటికి ఇంకా బాలు మీనా అయితే ఇంకా రెచ్చిపోతారు. ఇంకా ఆ ఫంక్షన్లో అయితే తనే ఒక గొప్ప కార్ డ్రైవర్, గొప్ప 20 కార్లు ఉన్నట్టుగా తను నటిస్తాడు. ఇంకా ప్రభావతికి అయితే మాత్రం షాక్.